శ్రీశైలం వెనుక జలాలను మనం తీసుకోవాలన్నా కేవలం కాంట్రాక్టర్ల కమిషన్ల కక్కుర్తిపడి అమ్ముడు పోకపోయిన ఉంటే ఇవాళ బాజాప్తా రోజుకు 5-6 టీఎంసీలు ఇక్కడి నుంచి మనం తరలించుకుంటే రాయలసీమ కాదు ఆంధ్రప్రదేశ్లో ఎవరున్నా గిలగిలలాడి మన ముందర మొకరిల్లేవాళ్ళు. శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ రావట్లేదు, రైట్ బ్యాంకులో నీళ్లు పోతూనే ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్తుందని మీరు ముఖ్యమంత్రి మీరు ప్రభుత్వం ఉన్నప్పుడు సిఆర్పిఎఫ్ బలగాలు తిష్ట వేస్తే నాగార్జున సాగర్ ప్రాజెక్టు మీద మన్ను తిన్న పాముల్లాక ఉన్న మీరు ఈరోజు మమ్మల్ని తప్పుపట్టి మీరు చేసిన పాపాలు అన్నిటిని మా నెత్తి మీద నెట్టేసి నోరు ఉంది కదా అని వాగి మమ్మల్ని తప్పుపట్టాలనుకుంటున్నారా? ఈ అనుభవంతోనేనా మీరు మమ్మల్ని అందరినీ ప్రజల్ని మోసం చేసినట్టు సభలో కూడా సభను తప్పుదోవ పట్టించాలని ఆలోచన చేసేదని నేను అడుగుతున్నా అధ్యక్ష. అందుకే ఈరోజు ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలి యుద్ధ ప్రాతిపదికన. మీరు అప్పులు తప్పులు చేసి ఇక్కడ కొంప ముంచిపోతే కూడా దాన్ని చక్కదిద్దుకుంటూ ఒకటొకటిగా పరిష్కరించుకుంటూ ఆ ప్రాజెక్టులను ఎట్లయినా పూర్తి చేయాలని నిన్న మొన్న సీతారామ సాగర్లో మా తుమ్మల నాగేశ్వరరావు గారు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆ జిల్లా మంత్రులందరూ కష్టపడి అక్కడ ప్రాజెక్టులను ఒక కొలికి తెచ్చే ప్రయత్నం చేస్తారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలను చేయాలనుకుంటున్నాం. శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ని మేము వచ్చిన తర్వాత 10 ఏళ్ళు నువ్వు పడవ పెడితే మళ్ళీ ప్రారంభించినాం. అనుకోకుండా ఒక ప్రమాదం జరిగింది.